మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఒక మాట చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి హెజ్కేలు రాసినటువంటి గ్రంథము, హెజ్కేలు ప్రవక్త రాసిన గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. చదవండి. నరపుత్రుడా, బ్రహ్మదండి చెట్లలోను ముండ్ల తుప్పలలోను తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నివసించుచున్నావు. అయినను ఆ జనులకు భయపడకుము, వారి మాటలకును భయపడకుము. వారు తిరుగుబాటు చేయువారు, వారికి భయపడకుము. ఆమేన్ చెప్పండి అందరూ, అందరు గట్టిగా హల్లెలూయా. చేతులు ఎత్తాలి, వారానికి ఒకసారి కదా. మీలో మా వాళ్ళు ఉన్నారు నిద్రపోయేటోళ్ళు, వాళ్ళని మేల్కొనుతూ నేను వాక్యం చెప్పాలా. అందుకోసమని వాళ్ళని బట్టి మిమ్మల్ని కూడా కొంచెం ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది మధ్య మధ్యలలో. స్తోత్రం చెప్పండి. మంచిది మంచిది బిడ్డలారా. హెజ్కేలు గ్రంథంలో 2వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకున్నాం. ఏమని ఉంది? నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలోను ముండ్ల తుప్పలలోనూ తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నివసించుచున్నావు. అయినను ఆ జనులకు భయపడకుము, వారి మాటలకును భయపడకుము. వారు తిరుగుబాటు చేయువారు, వారికి భయపడకుము. వారు తిరుగుబాటు చేయువారు గనుక హల్లెలూయా. ఈరోజు 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. 3 విషయాలు మాట్లాడతాను. నేను ముగింపులోనికి తీసుకొని వచ్చి మీ కొరకు ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇచ్చి పంపిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఒక్కరోజు సహకరించమని చెప్పి ఆ చేతులెత్తి హల్లెలూయా. మంచిది బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తా ఉంది ఇశ్రాయేలీయులను గురించినటువంటి మాటలు. ఇశ్రాయేలీయులను గురించినటువంటి కొన్ని మాటలను ఈరోజు మనం వింటా ఉన్నాం. ఇశ్రాయేలీయులను దేవుడు చెరలో నుండి నడిపించినటువంటి రోజులలో దేవుడు ఆ యొక్క ఎర్ర సముద్రమును పాయలు చేశాడని, పరలోకము నుండి వారికి భోజనం ఇచ్చాడని, వారికి నీటి వసతి లేనప్పుడు బండలో నుండి నీరు ఇచ్చాడని, వారికి మాంసము ఆకలిగా ఉన్నప్పుడు మాంసము తినాలనే కోరిక పుట్టినప్పుడు, మాంసము తినాలనే ఆపేక్ష కలిగినప్పుడు వారికి సముద్రములో నుండి పూరేళ్ల పిట్టలను ఇచ్చాడని, ఆయన మందస్సము మధ్యలో పెట్టుకొని యోర్దాను దాటించాడని, శత్రువులను జయింపచేశాడని, వారే యుద్ధములు చేసి దేవుని ఖాతాలో, ఈ మనుషుల ఖాతాలో నుండి దేవుని ఖాతాలో దేవుడే వారి పక్షాన యుద్ధములు జరిగించాడని, అనేక కార్యములు చేసి దేవుడు వారిని ఆ చెరలో ఉన్న ప్రజలను ఎడారి గుండా, అరణ్యము గుండా, అడవుల గుండా నడిపించుకుంటూ దేవుడు సురక్షితమైనటువంటి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మనము కూడా యాత్రికులమును, పరదేశులమును, మనము పరవాసులమై ఉన్నాము. కాబట్టి మనము కూడా వారు ఏ విధంగా 40 సంవత్సరాలు యాత్ర చేశారో మనము కూడా మన ఆయుష్కాలము దేవుడు పెట్టినదంతా కూడా యాత్ర చేసి ఈ భూమి మీద నుండి ఏదో ఒక రోజున పరమకానాను అనబడినటువంటి ఆ యెరూషలేము పట్టణమునకు చేరుదుముగాక. హల్లెలూయా. మనము భూమి మీద నివసిస్తున్నంత కాలము కూడా ఆయనను జ్ఞాపకము చేసుకుంటూ ఆ నిరీక్షణ కలిగి వాగ్దాన ఫలం అనుభవించడం నిమిత్తమై దేవుడు మనకు వాగ్దానము చేసినటువంటి ఆ పరలోక పట్టణమును గురించిన చింత, ఆ పరలోక పట్టణమును గురించిన వాంఛ, ఆ పరలోక పట్టణమును గురించిన ఆలోచన, ఆ పరలోకమునకు వెళ్ళాలనేటువంటి తపన, కోరికతో మనము భక్తి చేయుదుముగాక. అది ఒక శక్తివంతమైన భక్తిగా మారునుగాక. మన నర నరాల్లో, మన రక్తములో, మన ప్రతి ఆర్గానులో, ప్రతి అవయవములో ఇదే ఆలోచనతో మనము బ్రతుకుదుముగాక. ఈరోజు హెజ్కేలు ప్రవక్త ద్వారా ప్రవచింపబడినటువంటి ఒక దర్శన రూపములో మాట్లాడినటువంటి, అంటే చెప్పాలనుకుంటే హెజ్కేలు గ్రంథం అంతా కూడా దర్శనములతో కూడినటువంటి గ్రంథం. దేవునికి స్తోత్రం.
హెస్కేలు గ్రంథం అంతా కూడా దర్శనాలతో కూడినటువంటిదే. అయితే ఆ ప్రవక్త దేవుని ఆత్మ చేత సంధించబడుతూ, ఆమేన్ చెప్పండి, ఆమేన్, దేవుని ఆత్మ చేత సంధించబడుతూ. ఎవరి చేత? దేవుని ఆత్మ చేత. మనం ఇందాక కొద్దిసేపటి క్రితం ఆరాధనలో ఆత్మాభిషేకాన్ని అనుభవించాం. దేవునికి స్తోత్రం. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు అని దేవుని వాక్యం స్పష్టం చేస్తా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరివి అపోస్తులు 120 మంది ఆ యెరూషలేములో మేడగదిలో పొందిన అభిషేకమును మనము కూడా సంఘములు అనుభవించుదుము గాక. అదే అగ్ని జ్వాలలు విభాగింపబడినటువంటి నాలుకలు విభాగింపబడి ఒక్కొక్కరి మీద రాలగా వారు పరిశుద్ధాత్మ అనే వరము పొందినట్లుగా మన సంఘమంతా పొందును గాక. చప్పట్లు కొడుతూ యేసయ్యను కనపరచండి. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, దేవుడి ఆత్మ తనను దర్శిస్తా ఉంది. 2వ అధ్యాయం 1వ వచనములు అంటాడు, నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడుము. ఆమేన్, ఆమేన్. నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడు. మరి ఇన్ని రోజులు వంకర టింకరగా నిలబడ్డాడా యెహెజ్కేలు? ఇన్ని రోజులు ఏమైనా వంగిపోయాడా యెహెజ్కేలు? ఇన్ని రోజులు యెహెజ్కేలు ఏమైనా పడుకున్నాడా యెహెజ్కేలు? ఇన్ని రోజులు ఆ ప్రవక్త, ఆ దైవజనుడు, ఆ దేవుని సేవకుడు ఏమైనా అటు ఇటు కుడి ఎడమలు ఏమైనా తేడా కలిగి ఉన్నాడా? కాదు 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 కాదు. దేవుని ఆత్మ సంధిస్తా ఉన్నాడు ఈ రోజున. యెహెజ్కేలు, నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడితే ఈ రోజు నీతో మాట్లాడతాను నేను. ఆమేన్. ఓ ప్రియమైన దేవుని సంగమా, ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు, ఇన్ని నెలలు, ఇన్ని వారాలు గతించినటువంటి కాలమంతా కూడా, నీ ఆయుష్ దినములంతా కూడా, ఇంత కాలము కూడా నువ్వు భక్తి చేస్తూ వస్తా ఉన్నావు, మంచిదే. నువ్వు ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నావు, మంచిదే. నువ్వు పోరాటాలు అన్ని చేయించుకుంటూ వస్తున్నావు, మంచిదే. శ్రమలలో దేవుని కొరకు నిలబడతా ఉన్నావు, మంచిదే. కుటుంబ పోరాటాలు, బయట పోరాటాలు, కష్టాలు, కన్నీరు, దుఃఖము, వేదనలు అవి ఇంట్లోవి కానీ, సంఘములోటి కానీ, బయటి కానీ, కుటుంబంలోటి కానీ, పిల్లలై కానీ, భర్తయి కానీ, భార్య కానీ, అన్నదమ్ములై కానీ, అక్క చెల్లెలై కానీ, ఎవరి అయినా సరే ప్రతి పోరాటాన్ని నువ్వు ఎదుర్కొంటూ ముందుకు సాగిపోతా ఉన్నావు, మంచిదే. నువ్వు చక్కగానే నిలబడి ఉన్నట్టుగా నీకు అనిపిస్తుందా? మంచిదే. అయితే నీకు నేను ఒక కిరీటం ఇస్తాను, దేవునికి స్తోత్రం. నీకు ఒక క్రొత్త పేరు పెడతాను, దేవునికి స్తోత్రం. కోట్లాది మంది పరిశుద్ధుల మధ్యలో, కోట్లాది మంది దేవదూతల మధ్యలో, 24 పెద్దల మధ్యలో, అపోస్తుల మధ్యలో, ఆ రకమైనటువంటి వాతావరణములో, ఆ ధవల సింహాసనము తీర్పు అనంతరము కోట్లాది మంది ప్రజల మధ్యలో నేను నీకు ఒక కొత్త నామకరణము చేసి నీకు వాడబారని కిరీటం ఇస్తాను, మహిమా కిరీటం ఇస్తాను, అక్షయ కిరీటం ఇస్తాను. నిన్ను నేను ఘనపరుస్తాను. కోట్ల మంది ప్రజలలో ఇదిగో నా నామము నిమిత్తము శ్రమ పడింది, నా నామము నిమిత్తము ఆ పోరాటాలు అనుభవించింది, నా నామము నిమిత్తము, భక్తి నిమిత్తము, సేవ నిమిత్తము ఖర్చు అయిపోయింది. ఈమెకు కలిగిన ప్రతిదీ, ఈయనకు కలిగిన ప్రతిదీ నా నామము నిమిత్తము వాడారు. ఆమేన్, హల్లెలూయా. ఆరోగ్యము ఖర్చు పెట్టారు, శ్రమ ఖర్చు పెట్టారు, ధనము ఖర్చు పెట్టారు, సేవ నిమిత్తము కరిగిపోయారు, నలిగిపోయారు, వెలిగారు సేవ నిమిత్తము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరలోకము జీవ గ్రంథములో మీ పేర్లు ఉంటాయి. అయితే ఇక ముందు ఎలా నువ్వు నిలబడి ఉండాలనో తెలుసా? దీన్నంతా నువ్వు ఆధారం చేసుకొని, దీన్నంతా నిన్ను బేసిక్గా వాడుకొని, దీన్నంతా నువ్వు పునాదిగా మలుచుకొని, దీన్నంతా ఆధారము చేసుకొని నువ్వు ఎలా నిలబడాలంటే చక్కగా నిలబడాలి ఇక మీదటంగా నువ్వు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చక్కగా నిలబడిక. ఎందుకో తెలుసా? నేను నీతో మాట్లాడబోతున్నాను ఈ రోజున.
నేను నిన్ను దర్శించబోతున్నాను ఈ రోజున. నీ స్థితిగతులు మార్చబోతున్నాను ఈ రోజున. నువ్వు ఎలా బ్రతకాలో నేర్పించబోతున్నాను ఈ రోజున. ఎలాంటి ప్రజల మధ్యలో ఉంటావో నేర్పిస్తున్నాను ఈ రోజున. ఎలా నిత్య జీవానికి వెళ్తావో నేర్పిస్తాను ఈ రోజున. ఎలా భక్తి జీవితంలో శక్తివంతమైన భక్తి చేయాలో నేర్పిస్తాను ఈ రోజున అని దేవుడు యెహెజ్కేలుతో మాట్లాడుతున్నాడు. చప్పట్లు కొడుతూ దేవుని ఘనపరచండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన పరిశుద్ధమైన నామం మహిమ పరచబడును గాక. సర్వోన్నతమైన స్థలములలో ఆయనకు మహిమ కలుగును గాక. ఆయనకిష్టులైన భూమి మీద ఉన్న మనందరికీ కూడా సమాధానము కలుగును గాక. దేవుడు మాట్లాడుతున్నాడు. అక్కడ మాట్లాడుతూ నేను నీతో మాట్లాడవలనని ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను. రెండవది, దేవునికి స్తోత్రం. ఒకటి, నువ్వు చక్కగా నిలబడు. మనకు అర్థం కాదు, అయ్యా ఇప్పటిదాకా నేను నిలబడే ఉన్నాను కదా, అందుకే ఆదివారం ప్రార్థనకు వస్తున్నాను, అందుకే బాప్తిస్మం పొందాను, అందుకే బల్లలో పాలు పొందాను, అందుకే నీ సన్నిధికి వస్తూ ఉన్నాను, అందుకే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని పోరాటాలు వచ్చినా, వాళ్ళు ఎన్ని అవమానంగా మాట్లాడినా వాటన్నిటిని పక్కన పెట్టేశాను. ఎవరు ఎంత రెచ్చగొట్టినా దాన్ని నేను తీసుకోలేదు. నేను ఖచ్చితంగా దేవుళ్ళలోనే ఉంటానండి మాట నిలబెట్టుకొని నేను ఉన్నాను కదయ్యా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చక్కగా నిలబడే అనుభవం నేర్పిస్తున్నాను ఈరోజు మీకు. ప్రియమైన వారలారా, ఒక్కొక్కసారి నిలబడిన అనుభవంలో నుంచి తొనికిసలాట అనుభవంలోనికి వచ్చి ఉంటాం మనం. నిలబడిన అనుభవంలో నుంచి జారిపోతున్న అనుభవంలోనికి వచ్చి ఉంటాం. నిలబడిన అనుభవంలో నుంచి తప్పిపోయే అనుభవంలోనికి వచ్చి ఉంటాం. నిలబడిన అనుభవంలో నుంచి పొరపాటున కదిలే చలనం కలిగిన అనుభవంలోనికి వచ్చి ఉంటాం. నిలబడిన అనుభవంలో నుంచి పొరపాటు మాటలు, పొరపాటు ప్రవర్తన, పొరపాటు క్రియలు, పొరపాటు అనుభవాలు, పొరపాటు జీవిత క్రమములోనికి మనం వెళ్ళి ఉంటాం. అందుకే దేవుడు అంటున్నాడు, అలాగా కాదు, ఇక మీదట నిన్ను చక్కగా ఎలా నిలబడాలో నీకు అర్థం కావట్లేదు, అందుకని పరిశుద్ధాత్ముడు మనలోనికి రాబోతా ఉన్నాడు. ఆత్మశక్తి చేత నింపబోతా ఉన్నాడు. ఒక్కొక్కరిని ఆయన విభాగింపబడిన నాలుకలుగా మార్చబోతా ఉన్నాడు. పావురము వలె సంగమ మీదకి రాలబోతా ఉన్నాడు. ఈ సంవత్సరము నిలబెట్టబోతున్నాడు ప్రతి ఒక్కరిని కూడా. ఆధ్యాత్మికంగాను, ఆర్థిక పరంగాను, ఆయుష్ పరంగాను, ఆరోగ్య పరంగాను సంఘము నిలబడబోతా ఉంది ఈ సంవత్సరములో. చప్పట్లు కొడుతూ దేవుని కనపరుద్దాం. నమ్మిన వాళ్ళు చప్పట్లు కొడుతూ దేవుని కనపరుద్దాం. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని దర్శించబోతున్నాడు ఈ సంవత్సరము. ఎవరైతే ఆత్మ లేక బ్రతుకుతున్నారో సంఘములో దేవుని పరలోకము తెరవబడుతా ఉంది. వారి మీదకి దేవుని శక్తి రాబోతా ఉంది. ఆమేన్, 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 హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నీకు నిలబడడం ఎలా ఒక్కొక్కసారి తెలియట్లేదు కదూ. ఓకే, నేను ఆత్మ చేత నిన్ను నిలబెడతాను. చక్కగా నేను నిలబెడతాను. నా ఆలోచనలు ఇస్తాను, నేను నడిపిస్తాను, నేను పట్టుకుంటాను. అనుదినము నీతో మాట్లాడుకుంటూ వస్తాను నేను. అనుదినము, ఎప్పుడు? అనుదినము, ప్రతిదినము నేను నీతో మాట్లాడుకుంటూ వస్తాను నేను. ఇన్ని రోజులు నేను మాట్లాడలేదనుకుంటున్నావు కదూ, ఇన్ని రోజులు నేను ప్రార్థన వినబడలేదనుకుంటున్నావు కదూ, ఇన్ని రోజులు నీ దీవెన ఆలస్యమైంది అనుకుంటున్నావు కదూ. లేదు లేదు, ప్రతి వారము నేనే నీతో మాట్లాడుతున్నాను సేవకుని నోటిలో నుండి. ప్రతి వారము నేనే నిన్ను దర్శిస్తా ఉన్నాను సేవకుని నోట్లో నుండి. నీ సమయం రాలేదని ఇంకా ఆగాను, ఇప్పుడు నీ సమయం ఆసన్నమైంది. ఆత్మ చేత నింపబోతా ఉన్నాను, నిన్ను చక్కగా నిలబెడతాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా నిన్ను నింపేది? ఎందుకో తెలుసా నిన్ను చక్కగా నిలబెట్టేది? ఎందుకో తెలుసా నిన్ను బలపరిచేది? ఎందుకో తెలుసా నేను ఆత్మాభిషేకము చేత పైకి లేపేది? ఒక దివిటీలాగా నిన్ను మార్చడానికి, నా అరచేతిలో చెక్కుకొని ఒక నక్షత్రములాగా నీ కుటుంబాన్ని నేను చేయబోతా ఉన్నాను. నిన్ను ఒక దీపములాగా చేయబోతా ఉన్నాను. దీప స్తంభం మీద ఉంచబోతా ఉన్నాను మిమ్మల్ని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, నరపుత్రుడా, నిన్నెందుకు చక్కగా నిలబెడుతున్నానో తెలుసా? ఎందుకు నీ చేయి పట్టుకుంటున్నానో తెలుసా? ఎందుకు నీతో ఈరోజు మాట్లాడుతున్నానో తెలుసా? నీవు ఎలాంటి ప్రజల మధ్యలో బ్రతుకుతున్నావో తెలుసా? నీకు బ్రహ్మదండి చెట్ల మధ్యలో బ్రతుకుతా ఉన్నావు. చెప్పండి, ఎలాంటి ప్రజలు?
బ్రహ్మదండి గుంపులు గుంపులుగా చుట్టేయడం. రెండవది ముండ్ల తుప్పలు. ఏంటి? ముండ్ల తుప్పలు. ముండ్ల తుప్పల యొక్క నైజం, వాటి క్యారెక్టర్ ఏంటి అని అంటే, ఈ ముండ్లు ఎవరు తాకినా, ఎవరు దగ్గరికి వెళ్ళినా పొడుస్తూనే ఉంటాయి, కుచ్చుకుంటూనే ఉంటాయి, బాధ పెడుతూనే ఉంటాయి, ఇబ్బంది పెడతాయి తప్ప ప్రేమిస్తాయా? ప్రేమను కనపరుస్తాయా? దయను కనపరుస్తాయా? చిన్నపిల్లలనైనా కుచ్చుకుంటాయి, గాయం చేస్తాయి. పెద్దోళ్ళనైనా కుచ్చుకుంటాయి, గాయం చేస్తాయి. వృద్ధాప్యంలో ఉన్న వారినైనా చెప్పాలి గాయం చేస్తాయి. ఎవరినైనా సరే ఇవి కుచ్చుకుంటే. ముండ్ల చెట్ల మధ్యలో మనము సంచరిస్తా ఉన్నాం. అవును, ఈ రోజులలో మనుషులు ఎలా ఉన్నారు? భయంకరమైన మనుషుల మధ్య, మృగ మనస్సు కలిగిన వారి మధ్య, జాగ్రత్త, భయంకరమైన మనుషుల మధ్య నివసిస్తున్నాము. మృగ మనస్సు కలిగిన వారి మధ్య నివసిస్తున్నాము. పశు మనస్సు కలిగిన వారి మధ్య నివసిస్తున్నాము. క్రూరత్వానికి మారుపేరు కలిగిన వారి మధ్య నివసిస్తున్నాము. మానవత్వమే మరిచిపోయిన ప్రజల మధ్యలో. ఎలాంటి ప్రజలు? మానవత్వమే. ఇంకా చెప్పాలంటే, నా స్వార్థము కొరకు ఇతరులు నాశనమైన పర్వాలేదు, నేను నా కుటుంబం బాగుండాలనే వారి మధ్యలో. ఇప్పుడు మనుషులు ఎలా తయారయ్యారు? వాడెట్టనన్న చావని, వాడు నష్టం కానీ, వాళ్ళ కుటుంబాలు పాడైపోని, కానీ నేను బాగుంటే చాలు అనే వారి మధ్యలో మనము నివసిస్తున్నాం. అలాంటి ప్రజల మధ్యలో మనం నివసిస్తున్నాం కనుక వాళ్ళ మధ్యలో మనం ఎలా మెలగాలనో, ఎలా నలగాలనో, ఎలా తప్పించుకోవాలనో, ఎలా జాగ్రత్తగా ఉండాలో మనకు తెలియదు. మనం అందరినీ నమ్మేస్తాం పైకి చూసి. మనము పై రూపమును చూసి వాళ్ళని అలా మనం గేజ్ చేయలేం, వాళ్ళని ఆ లెక్కలో వేయలేం. వీళ్ళు మనకు ద్రోహం చేస్తారా? వీళ్ళు మన గురించి చెడ్డ ప్రచారం చేస్తారా? వీళ్ళు మన గురించి తప్పుడు సాక్ష్యం చెప్తారా? వీళ్ళు మన గురించి చండాలంగా మాట్లాడతారా? మన వెనక నుండి ఇలా ప్రవర్తిస్తారా అని మనం ఊహించలేని ప్రజల మధ్యలో మనము బ్రతుకుతా ఉన్నాం. అందుకు దేవుడు అంటున్నాడు, నిన్ను చక్కగా నిలబెడతా. ఎందుకో తెలుసా? ఎవరు ఎలాంటి వాళ్ళు తెలుసుకుంటేనే నువ్వు జాగ్రత్తగా బ్రతుకుతా ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఒక భక్తుడు చాలా చక్కని పాట రాశాడు. ఏమని? లోకమే అరణ్య భూమిరా, మనస్సు లేని మనుషులే ముండ్ల పొదలురా, బ్రహ్మదండి పొదలురా. మన పాటల పుస్తకంలో 23వ నెంబర్ పాట అన్నమాట అది. మన పాటల పుస్తకంలో లోకమే అరణ్య భూమిరా, మనస్సు లేని మనుషులే ముండ్ల పొదలురా, బ్రహ్మదండి పొదలురా. లోకమే ఎదలోన గాయాలు రేపుతారురా, ఎంతో ప్రేమను పైకి చూపుతారురా. ఎదలోన గాయాలు రేపుతారురా, ఎంతో ప్రేమను పైకి చూపుతారురా. ఎవరి ప్రేమ చూసినా కలుషితమేరా, ఎవరి ప్రేమ చూసినా కలుషితమేరా. ఎవరిని గురిగా నీవెంచుకోకురా, మనసు పెంచుకోకురా. లోకమే అరణ్య భూమిరా, మనసు లేని మనుషులే ముండ్ల పొదలురా, బ్రహ్మదండి పొదలురా. లోకమే పొరుగు వారి క్షేమాన్ని కోర్వలేరురా, పొడిచి పొడిచి మనసు విరిచి చంపుతారురా. పొరుగు వారి క్షేమాన్ని కోర్వలేరురా, పొడిచి పొడిచి మనసు విరిచి చంపుతారురా. పోయాక సానుభూతి తెలుపుతారురా, పోయాక సానుభూతి
పొగడుతారురా. లోకమే అరణ్య భూమిరా, మనసు లేని మనుషులే ముళ్ళ పొదలురా, బ్రహ్మదండి పొదలురా. లోకమే మనిషిని ప్రేమించలేని మనిషి, ఓ మనిషి, మరణమనే కడలి సుడులు దాటలేవురా. మనిషిని ప్రేమించలేని మనిషి, ఓ మనిషి, మరణమనే కడలి సుడులు దాటలేవురా. మంచివాడను నేనని, మంచివాడను నేనని మనసులోని ద్వేషాన్ని పారదోలరా. మనసు విడిచి యేసు ప్రేమ తెలుసుకొనుమురా. లోకమే అరణ్య భూమిరా, మనసు లేని మనుషులే ముండ్ల పొదలురా, బ్రహ్మదండి పొదలురా. ఎదలోన గాయాలు రేపుతారురా, ఎంతో ప్రేమను పైకి చూపుతారురా. ఎదలోన గాయాలు రేపుతారురా, ఎంతో ప్రేమను పైకి చూపుతారురా. పెంచుకోకురా, మనసు పెంచుకోకురా. ఈ లోకంలో ఉన్న మనుషులు ఎలాంటి వారు అనంటే, పైకి ప్రేమగా నటిస్తారు, లోపల మాత్రం ముండ్ల తుప్పలు. పైకి ప్రేమగా నటిస్తారు, లోపల మాత్రం గచ్చ పొదలు. పైకి ప్రేమగా నటిస్తారు, గాయాలు రేపుతారు. పైకి ప్రేమగా నటిస్తారు, నీ గురించి చెడ్డగా మాట్లాడతారు, నీ గురించి చెడ్డ ప్రచారం చేస్తారు, నీ దగ్గర ప్రేమగానే ఉంటారు. అదంతా కూడా వేశ్యధారణ. ఏంటంటే అది వేశ్యధారణ. నరపుత్రుడా, యెహెజ్కేలు, నిన్ను ఎందుకు చక్కగా నిలవబడ్డామన్నానో తెలుసా? ఎందుకు నిన్ను ఆత్మచేత అభిషేకించానో తెలుసా? మనుష్యుల మనస్తత్వాలు చదువు నేర్పిస్తున్నాను ఈరోజు నీకు అంటున్నాడు ఆయన. ఆమేన్, ఆమేన్. ఏ చదువుది? మనుషుల హృదయాలను చదివే చదువు, మనుషుల చూపులను చదివే చదువు, మనుషుల మనస్తత్వాన్ని చదివే చదువు, మనుషుల నడవడికను చదివే చదువు నేర్పిస్తున్నాడు ఈరోజు. జాగ్రత్త, జాగ్రత్త. పొరుగువాన్ని క్షేమాన్ని ఓర్వలేరు. పొడిచి 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 మనస్సు విరిచి పొడుస్తూ ఉంటారు, పొడుస్తూ ఉంటారు. గాయం రేపుతూనే ఉంటారు. రేగిన గాయం మీదనే మళ్ళా పొడుస్తారు, పుండు మీదనే కారం చల్లుతూ ఉంటారు. మరలా పైకి మాత్రము నటన ప్రేమ, వేశ్యధారణ ప్రేమ, దొంగ ప్రేమ. ఇంకా దొంగ ప్రేమలలో ఎన్ని రకాలు ఉన్నాయో అవన్నీ చూపిస్తారు. ఏం చేస్తారో తెలుసా? ఎలా ఉంటారంటే పొడిచి 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 చంపేసి పోయాక సానుభూతి తెలుపుతారు. పోయాక సానుభూతి తెలిపితే జరిగిపోయిన నష్టం మరలా రికవర్ అవుతుందా? జరిగిపోయిన నష్టం రికవర్ అవుతుందా? ఆ గాయం పగిలిపోయిన గుండె మరలా కట్టుకుంటుందా? ఇనుము ఇరిగినేని ఇరుమారు ముమ్మారు కాచి అతకవచ్చు క్రమముగాను, మనస్సు విరిగినేని ఇరుమారు ముమ్మారు మరి అతికించరాదయా కదా. ఒకవేళ ఇనుము ఇరిగిపోయిందనుకో, 1 2 3 4 సార్లు ఇరిగిపోయినా, ఇరుమారు ముమ్మారు ఇరిగిపోయినా మరలా దాన్ని వెల్డింగ్ చేసి అతికించవచ్చు. కానీ మనస్సు విరిగిపోయిందనుకో, మాటలతో
మనసు విరిగిపోయిందనుకో వారి ప్రవర్తనతో, మనసు విరిగిపోయిందనుకో నమ్మకం మీద దెబ్బ కొట్టినప్పుడు, మనసు విరిగిపోయిందనుకో మోసం చేసినప్పుడు, మనసు విరిగిపోయిందనుకో మరలా అతుక్కుంటుందా? ఎన్ని మాటలు చెప్పినా మరలా ఎంత డబ్బు ఇచ్చినా అతుక్కుంటుందా? మరలా ఎంత ప్రేమ చూపించినా అతుక్కుంటుందా? మరలా ఎంత భోజనం పెట్టినా అతుక్కుంటుందా? మరలా ఎంత కరుచుకొని తిరిగినా అతుక్కుంటుందా? మరలా అతుక్కుంటుందా అండి? అతుక్కోదు. ఎందుకనంటే ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఈ గోడ కనబడుతుంది, ఆ గోడకు ఒక మేకు తీసుకొచ్చి సుత్తెతో టపా 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 టపామని దిగగొట్టేసి మరలా ఆ మేకును ఊడదీస్తే ఆ మేకైతే వచ్చింది, కానీ అక్కడ రంధ్రం మాత్రము అట్నే ఉంటుంది. రంధ్రం ఉండదా? ఒక్కసారి మాట్లాడి నోరు జారిన మాట, ఒక్కసారి గాయం రేపినటువంటి మాటలు ఒకవేళ నువ్వు క్షమాపణ చెప్పి వెనక్కి తీసుకోగలవేమో, కానీ పగిలిపోయిన గుండె మాత్రం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటుంది. అలాంటి వారి మధ్యలో బ్రతుకుతున్నాము కాబట్టి పరిశుద్ధాత్ముడు మనకు సహాయము చేసి నిలబెట్టునుగాక. అటువంటి వారి మధ్యలో మనం బ్రతుకుతున్నాం కాబట్టి అటువంటి దుష్ట మనుషుల చేతిలో నుండి మనల్ని తప్పించునుగాక. చప్పట్లు కొడుతూ యేసయ్యని కనపరచండి. ఒక మాట స్తోత్రం చెప్పండి. దశలోనికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చదువు. అలాంటి వ్యక్తులు ఎలాంటి మనుషులు? దశలోనికి రాసిన 2వ పత్రిక 3:2. మూర్ఖులైన దుష్ట మనుష్యుల చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తము మా కొరకు ప్రార్థించుడి. విశ్వాసము, చర్చికి వచ్చిన వాళ్ళందరూ విశ్వాసులేం కాదు, విశ్వాసం అందరికీ లేదు. అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మును స్థిరపరచి అదుగదుగదుగో దుష్టత్వము నుండి, చప్పట్లు కొడుతూ దేవుని గణపరచండి. ఈ రోజు నుండి దేవుడు అది మన సంఘానికి అనుగ్రహించును గాక. దేవుడు ఆ కృపను అనుగ్రహించును గాక. ఆ కృప పొందుదురు గాక సంఘము, ఆ కృప పొందుదురు గాక సంఘము, ఆ కృప పొందుదురు గాక మనమందరము, మన కుటుంబాల కృప పొందును గాక, మన పిల్లల ఆ కృప పొందుదురు గాక. యేసు నామములదే జరుగును గాక. హల్లెలూయా. అయితే దేవుడు మిమ్మల్ని స్థిరపరచి దుష్టత్వము నుంచి కాపాడును. దేని నుండి అంటే దుష్ట మనుష్యులు మనతో ఉంటుంటారు గనక మా కొరకు ప్రార్థన చేయండి అని దైవజనుడు అంటా ఉన్నాడు. దేవునికి స్తోత్ర. మనం కూడా ఏం చేయాలి? దుష్ట మనుషుల చేతిలో నుండి, దుష్ట మనుషుల హృదయాలలో నుండి మనము తప్పించబడడం నిమిత్తమై అనుదినము మనము సంఘ ప్రార్థనను కోరుకోవాలి. అందుకే మీ కొరకు ప్రార్థన చేసేది. అందుకే దేవుని వాక్యం అంటుంది దుష్ట మనుష్యులు ఎలాంటి వాళ్ళు? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు చదవాలటగటక. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. మీరు మూర్ఖులైన వక్ర జనము మధ్య ఉంటా ఉన్నారు. మీరు ఎలాంటి జనం మధ్య నివసిస్తున్నాం మనము? మూర్ఖమైన వక్ర జనం. మూర్ఖులంటే తెలుసా నీకు? మూర్ఖులంటే తెలుసా? వాళ్ళకి ఏం తెలియదు, ఎవడైనా చెప్పినా కూడా వినరు. వాళ్ళు పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అంటారు. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాళ్ళు అంతే బతుకుతారు. వాళ్ళకు నువ్వు 100 ప్రసంగాలు చెయ్యి, 100 మోటివేషనల్ స్పీచెస్ ఇవ్వు, 100 రకాలుగా వాళ్ళను బాగు చేయాలని వాళ్ళని రిహాబిలిటేషన్ ఆ సెంటర్స్కు తీసుకెళ్ళుగాక నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా మూర్ఖులు మాత్రం వారి స్వభావాలను విడిచిపెట్టరు. ఎలాంటి ప్రజల మధ్యలో ఉంటున్నామంట మనము? అవును, మూర్ఖులైన వక్రజనము. ఏ జనము? వంకర టింకర బ్రతుకులు. కొంతమంది వంకర బ్రతుకులు, చక్కనైన బ్రతుకులు కాదు, తిన్ననైన మార్గాలు కాదు, తిన్ననైన త్రోవలు కాదు, వంకర వంకర వక్రజనం ఇది. అలాంటి ప్రజల మధ్యలో బ్రతుకుతున్నాం గనుక మనకు దేవుని యొక్క ఆత్మ సహాయం అనుగ్రహించబడును గాక. దుష్టుల చేతిలో నుండి తప్పించబడే కృప దినదినము మనము పొందుదుము గాక. ఎందుకంటే సంఘానికి వస్తున్న ప్రతి ఒక్కళ్ళు పరిశుద్ధులు అనుకుండేరు, సంఘానికి వస్తున్న ప్రతి ఒక్కళ్ళు భక్తిపరులు అనుకుండేరు, సంఘానికి వస్తున్న ప్రతి ఒక్కళ్ళు విశ్వాసులు అనుకుండేరు. ఆ వాక్యం అంటుంది అందరికీ విశ్వాసం లేదు. ఉన్నవారిలో కొంతమందికి
విశ్వాసం ఉండదు. పైకి పటారం అంతే. సున్నము కొట్టిన సమాధి అనండి. ఎలా ఉంటుంది అది? ఎలా ఉంటుంది? పైకి నాలాగా వైట్ అండ్ వైట్ పైకి, లోపల డాష్. పైకి నాలాగా. ఒక్కసారి నా హృదయాన్ని చీల్చి చింపి ఒకసారి చూస్తే నా బ్రతుకేంటో, నా గుణగణాలేంటో, నా పరిస్థితి ఏంటో, నా వ్యవహారం ఏంటో తేలిపోద్ది. అలాంటి ప్రజల మధ్యలో సమాజంలో మనం బ్రతుకుతున్నాం కాబట్టి దేవుడు మనల్ని తప్పించునుగాక. హల్లెలూయా. చెప్పాలి అందరూ హల్లెలూయా. కాబట్టి బిడ్డలారా, ఒకటి ముండ్ల చెట్ల మధ్యలో, బ్రహ్మదండి చెట్ల మధ్యలో, అంటే పొడుస్తూనే ఈ ముళ్ళు ఎవరినైనా, కొంతమంది మాటలు వాళ్ళు మాట్లాడితే గాయపరిచినట్టే ఉంటుంది. కొంతమంది మాటలు వాళ్ళు గాయాలు కట్టే మాటలు మాట్లాడరు. కొంతమంది మాట్లాడితే ఈ 5 నిమిషాలు వీళ్ళతో ఎందుకు మాట్లాడినా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇంకా భయపిస్తూ ఉంటుంటారు, ఇంకా రెచ్చగొడతా ఉంటుంటారు, ఇంకా చిల్లరి పనులు చేస్తూ ఉంటారు, ఇంకా మూర్ఖంగా మాట్లాడుతూ ఉంటుంటారు. ఒక సమస్యను సర్దుమణిగిచ్చేటువంటి తత్వం ఉండదు వాళ్ళకి. దాన్ని రైజ్ చేస్తూ ఉంటారు, దాన్ని రెచ్చగొడతా ఉంటుంటారు, దాన్ని ఇంకా పునరుద్ధరణ చేస్తూ ఉంటారు. దాన్ని మాటలతోటి తూట్లు, మాటలతోనే కత్తిపోట్లు, మాటలతోనే చెప్పాలి, మాట్లాడాలి, మాటలతోనే కత్తిపోట్లు దించుతారు. అటువంటి మనుషులకు దూరంగా బ్రతకండి. దేవునికి స్తోత్రం. దేవుడు అంటున్నాడు, అటువంటి వక్ర జనము మధ్యలో మీరు ఎలా బ్రతకాలో తెలుసా? చదవండి దాని కింద. మీరు ఎలా ఉండాలో తెలుసా? అటువంటి వక్ర జనము మధ్యలో నిరపరాధులుగా, నిష్కలంకులుగా, అనింద్యులు, దేవుని కుమారులగునట్లు అట్టి జనము మధ్య జీవ వాక్యమును చేతబట్టుకొని లోకములో మనందరము కూడా జ్యోతులమై వెలుగుదుము గాక. హల్లెలూయా. మంచి వారి కొరకు ప్రార్థన చేయాలి, మన బాధ్యత. మంచి వారి కొరకే చేయమని చెప్పింది వాక్యము. అందరి కొరకు ప్రార్థన చేయాలి. మన పని అదే. దేవుడు వర్షాన్ని మంచివారి మీద చెడ్డవారి మీద కురిపించినట్లుగానే, సూర్యుడు మంచివారికి చెడ్డవారికి ఒకే రీతిగా వెలిగించినట్లుగానే, దీపము అందరికి సమానంగానే వెలిగించినట్లుగానే మనము కూడా అందరి నిమిత్తమై చెప్పండి అందరి నిమిత్తమై ప్రార్థన చేయుదుము గాక. హల్లెలూయా. కాబట్టి ఎలాంటి వ్యక్తుల మధ్యలో బ్రతుకుతున్నామంటే మొండ్ల తుప్పల లాంటి మనుషుల మధ్యలో, రెండవది బ్రహ్మదండి చెట్ల లాంటి మనుషుల మధ్యలో బ్రతుకుతున్నాం. కాబట్టి మనము వారికి దూరంగా బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. లోకంలో జ్యోతులలాగా మనం వెలగాలి. రెండవ విషయంలోనికి వచ్చేస్తా. రెండవ అంశము, నరపుత్రుడా నీవు ముండ్ల తుప్పల్లో తిరుగుచున్నావు. రెండవది, తేళ్ల మధ్య నివసించుచున్నావు. యెహెజ్కేలు గ్రంథంలో ఉండాలి ఈరోజు మీరు. ఎక్కడ? తేళ్ల మధ్య. చెప్పండి, హలో చెప్పండి. ఎలాంటి వ్యక్తులు? తేళ్ళు తెలుసా మీకు? ఎంతమందిని కుట్టినాయి తేళ్ళు? అబ్బు చాలా మంది ఉండే, బుర్రి చాలా మందిని కుట్టినాయి. ఆది బొద్దులుకొని అంతవరకు కుట్టినట్టున్నాయి. అయ్యా పురుషులలో ఎవరు కుట్టించగలా? నేను కుట్టింది ఆవులన్నా కొట్టన్నా. ఇంకా వీళ్ళకే బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుందే. తేలు ముందు 2 కొండ్లు ఉంటాయి. ఓకే, హలో. తేలుకు ముందు 2 కొండ్లు ఉంటాయి, ఇంతలా ఉంటాయి. వెనక ఒకటి ఉంటుంది. ఆలకించాలి. ముందు వెంకటేశ్వర అన్న, ముందు 2 కొండ్లు ఇంతలా ఉంటాయి, వెనక మాత్రం ముందు కొండలది ఏమన్నా అంటది, అది బుడబుడ పోతుంటుంది, మళ్ళీ ఆగుతుంది, మళ్ళీ చూస్తుంది, బుడబుడ పోతుంటుంది, మళ్ళీ ఆగుతుంది, మళ్ళీ చూస్తుంది.
మనం అనుకుంటాం దాని దారిని అది పోతుందిలే అనుకుంటాం. అది పోయినట్టే పోయి వెనకేముంది, ఆ కొండితో లటక్కిన వేసుకొని లటక్కిన గోడ కరుచుకుంటుంది పోయి. ఇక దొరుకుద్దా? అంటే ముందు కొండలతో కరిసిందా? ఎక్కడుంది? ముందు ఏమంటారు, ఏయ్ తేలా కుట్టినవా? అమ్మా నేనెప్పుడు కుట్టినా? నన్ను చూతివి ఎప్పుడే, నేను ముందుకే పోతుంటుంటేనే, మరి వెనకున్న దాంతో ఏమో నాకేం తెలుసు? కుట్టినవా తేలా? నేనెప్పుడు కుట్టినా? ప్రార్థనకు పోతున్నావు అక్క? పోలే, నేను కూడా వద్దాం అనుకున్నాను, ఈ ఆదివారం కుదరలేదు. పోయిరా పోయిరా. నువ్వు అటు వచ్చేస్తావు. బత్తి పరురాలని ఏమో చూడమ్మా, ఈమె పెద్ద బత్తి పరురాలని. మాకు తెలియని బైబులా ఇది, మాకు తెలియదు పాపం. అందుకే అందుకే నేను పనికి పోతుండా. ఈమె పెద్ద బత్తి పరురాలయ్యి పని మానుకొని 400 కూలి. ఈమె బత్తి పరురాలమ్మా. ముందేమో పోయిరక్క పోయిరా, నేను కూడా వద్దాం అనుకున్నాను, ఏడా రాలేకపోయిందిలే. పోయిరా పోయిరా. వెనక మాత్రము వెనక అర్థమైందా? అర్థమైందా? ముందు మాత్రం మన గురించి, అక్క అసలు నువ్వు నాకు ఉప్పు పెట్టకపోయింటే, నువ్వు నాకు చక్కెర ఇవ్వకపోయింటే ఈరోజు టీయే కాసుకునేదాన్ని కాదక్క. నువ్వెంత మంచిదాన్ని కమలక్క. పక్కింటికి పోయి అది ఇచ్చేది అంది నాకు, అది ఇవ్వాలన్నా నాకేమన్నా. ఆ 3 గాసులు దాని దగ్గర నేను అసలు తీసుకుంటానా? నేను 5 గాసులు దాన్ని నీ కాన్నే కాదు నేను తీసుకుంటేది. ఈరోజు నీ దగ్గర ఇచ్చినామా, రేపు నిన్ను పక్కన ఆ 5 గాసులు ఆమె తిట్టదు. మనిషి ముందేమో నువ్వు లేకపోతే ఈరోజు నేను ఉండేవాడిని అన్నా. వాన్నా అసలు నువ్వు లేకపోతే, నువ్వు కనుక ప్రార్థన చేయకపోయింటే ఎట్టుండోదో రాజన్నా. పైకి మాత్రం అబ్బా, ముందు మాత్రం పొగడతలు, వెనక మాత్రం ఎప్పుడు లేచే ఉంటుంది దాని కొండి. ఎప్పుడు దాని కొండి తేలుకొని ఎట్లుంటుంది, పూసుకొని పోతుంది. ఏమన్నా అదే పూసుకొని పోతే ఎప్పుడు లేపుకొనే ఉంటుంది. ఇది అవకాశవాది, న్యాయవాది కాదు. ఏవాదిది? అవకాశవాది. పెట్టిన మాట పెట్టకపోతే నీదేం నా కొసుకులే అమ్మ, నీదేం నా కొసుకులే. అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. పెడితేనేమో నువ్వు 99 మంచి పనులు చేసి, బిడ్డలారా ఆలకించండి, నువ్వు 99 మంచి పనులు చేసి 99 సార్లు ఇచ్చినామకే ఇచ్చి, చేసినామకే చేసి, మేలు చేసిన వాళ్ళకే మేలు చేసి 99 సార్లు వాళ్ళకి మేలు చేసినా ఒక్కసారి నీ దగ్గర కుదరక మేలు చేయలేదు అనుకో, అర్థమవుతుందా? ఒక్కసారి చేయలేదు అనుకో, ఈ 99 మేలులు రమేష్ అన్న 99 మేలులు 99 మేలులు ఉష్కాకి. ఇప్పుడు చెయ్యని దాన్నే గుర్తు పెట్టుకొని మనమల్ని గాయపరిచి అవమానంగా మాట్లాడి తీసి దెబ్బలు వేసే సమాజం మంది. అర్థమవుతుందా మీకు? ఎలాంటి ప్రజల మధ్యలో బ్రతుకుతున్నాం? ఇలా స్వభావం ఎలా ఉంటుందంటే, చదవండి తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చదవండి. ఇలా ఎలాంటి వాళ్ళు, ఇల్లు చక్కగా చదువు. ఎవరు నట్టున్నావు ఆయన విడా? ఎడాటోళ్ళు ఎవరు లేరు. చదువు మళ్ళా తిన్నగా. 3వసారి కూడా అంతే ఉందా చదువు? అయితే పైకి భక్తి గల వారిలాగుండి దాని శక్తిని ఈరోజు మనం టాలీ చేసుకోవాలి.
దేవుని శక్తి మనలో ఉందా? ప్రార్థనా శక్తి మనలో ఉందా? నీ భక్తిలో శక్తి ఉందా? కేవలం ఒక డబ్బాలో రాళ్ళేసి గడగడ గడగడగడలాడించే భక్తియా? బరువైన భక్తియా? ఏ భక్తి చేస్తున్నావు బిడ ఈరోజు నువ్వు? దేవుని వాక్యం అంటుంది అటువంటి వాళ్ళు వేశ్యదారులు. యేసు ప్రభుతోనే ఉన్నాడు 3.5 సంవత్సరాలు. యేసు ప్రభుతోనే ఉన్నాడు. ఎవడాడు? ఇస్కరియోతు యూదా. చెప్పండి, ఎవడాడు? ఎవరితో ఉన్నాడు? యేసు ప్రభుతోనే ఉన్నాడు, పక్కోడితో కాదు. యేసు ప్రభుతోనే తిన్నాడు. చెప్పండి, రెండవది ఏంటి? యేసు ప్రభువు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళాడు. చెప్పండి, ఎక్కడికి? ప్రార్థన చేసుకునే చోటుకు, వాక్యం చెప్పే కొండ మీదకి, స్వస్థతలు చేసే ఇంట్లో కూడా, ప్రయాణంలో 5 రొట్టెలు 2 చేపలు పంచిపెట్టినప్పుడు, 5,000 మందికి పంచిపెట్టినప్పుడు ఉన్నాడు. 7,000 మందికి పంచిపెట్టినప్పుడు కూడా ఉన్నాడు. వాడు వినని వాక్యం ఉంది ఏదైనా? హలో, వాడు వినని వాక్యం ఏదైనా ఉందా? కానీ వాడి భక్తిలో ఏమీ లేదు. చెప్పాలి ఈ మాట. యూదా ఇస్కరియోతు భక్తిలో ఏమీ లేదు. మరి అదే అనేది నేను. భక్తి చేస్తున్నావు, మంచిదే. ఏ ఉద్దేశంతో చేస్తున్నావు? శక్తి కలిగిన భక్తి ఏనా నీది? డ్రామా కంపెనీ, సర్కస్ కంపెనీ? శక్తి కలిగిన భక్తి ఏనా? నీ భర్త మారు మనసు పొందాలని ఆశపడుతున్నావా? నీ పిల్లలు వ్యసనంలో నుండి విడుదల పొందాలని ఆశపడుతున్నావా? నీ కుటుంబం కట్టబడాలని కోరుకుంటున్నావా? నీ జీవితం అంతా కూడా కృపాక్షేమంలో వెంట రావాలని ఆశపడుతున్నావా? లేదులే, స్వస్థత ప్రార్థన చేయించుకొని, నూనె డబ్బాకు ప్రార్థన చేయించుకొని, తల మీద చేయి పెట్టించుకొని పోదామని వచ్చినానంటావా? ఏ భక్తి అమ్మ నీది? శక్తి కలిగిన భక్తి ఏనా? యూదా ఇస్కరియోతు యేసు ప్రభుతోనే ఉన్నాడు, యేసు ప్రభుతోనే తిన్నాడు, యేసు ప్రభుతో ప్రార్థనకి వెళ్ళాడు, యేసు ప్రభు ఎక్కడ స్వస్థతను పడిస్తే అక్కడ ఉన్నాడు. కానీ వాడి భక్తిలో ఏమీ లేదు. చెప్పాలి. వాడి మనసంతా కూడా అధికార దాహంతో నిండిపోయిందంట. యేసు ప్రభు రాజు అవుతాడు, నన్ను మంత్రిని చేస్తాడు. యేసు ప్రభు రాజు అవుతాడు. చెప్పాలి. యేసు ప్రభు రాజు అవుతాడు, యేసు ప్రభు రాజు అవుతాడు, నేను మంత్రిని అవుతాను. వాడి దాహం అంతా, వాడి కోరికంతా, వాడి ఆశ అంతా ఇదే. భక్తిలో ఏమి లేదు, క్వాలిటీ లేదు. నీ భక్తిలో ఉందా? శక్తిలో భక్తి ఉన్నవారు ఏం చేస్తారో తెలుసా? ప్రతి దినము మొదటి గడియ దేవునితో గడుపుతారు. ఏం చేస్తారు? శక్తిలో భక్తి ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ప్రతి దినం మొదటి గడియ దేవునితో ప్రారంభిస్తారు. హల్లెలూయా. ఏం చేస్తారు చెప్పండి? ప్రతి దినము మొదటి గడియ ఏం చేస్తారు? అదే ప్రతి దినం మొదటి గడియ నువ్వు గడుపుతున్నావా? నువ్వు లేస్తున్నావా వేకువజామున? కొద్దిసేపు వేకువజామున నువ్వు నిద్రను చంపగలిగితే నీ శ్రమలన్నిటిని చంపేసుకుంటూ వస్తాడు ప్రభు. నీ పోరాటాలను చంపేసుకుంటూ వస్తాడు దేవుడు. నీ శరీర కోరికలను చంపేసుకుంటూ వస్తాడు దేవుడు. నీ పరిస్థితులన్నీ నీకు అనుకూలంగా తీసుకొని వస్తాడు దేవుడు. కొద్దిసేపు వేకువజామున నీవు నిద్రను చంపుకొని దేవాని 2 ముక్కలట ప్రార్థన చేస్తే ఆమె సత్యం చెప్పండి. హల్లెలూయా. ఏం చేయాలి? వేకువజామున లేచి కొద్దిసేపు ఉరకట లేచి మొట్టమొదటి గడియ దేవునికి ఇచ్చావనయ్యా. రాత్రంతా ఆయుష్నిచ్చావయ్యా, నీకు వందనాలు. ఈరోజు నా పని బాటలలో తోడు. ఆధ్యాత్మిక స్థితిలో నేను పడిపోకుండా నాకు కాపుదల దయచేయండి ప్రభా. నా మాటలు, నా చూపులు, నా ప్రవర్తన, నా క్రియలు, నా ఉద్దేశాలకు కాపుదల దయచేయండి ప్రభా. పరిశుద్ధంగా బ్రతుకుటకు మీరు సహాయం చేయండి అయ్యా. ఇదిగో నా కుటుంబం అయ్యా, వారికి కూడా కంచె వేయండి అయ్యా. ఇదిగో అయ్యా నా భర్త వ్యసనముల నుంచి విడిపించండి అయ్యా.
ఇదిగో అయ్యా నా ఆర్థిక పరిస్థితులు, అప్పులన్నీ తీర్చుకునే మార్గం కలగ చేయండి అయ్యా. ఇదిగో నా స్థితిగతులు ప్రతికూలంగా ఉన్నాయి, వాటి నుంచి విడిపించండి. ఒక్క 10-15 నిమిషాలు గనక ఎప్పుడు ప్రార్థన చెయ్యని నీ ఒక్క 10-15 నిమిషాలు మొదటి గడియ దేవునితో అనుదినము గడిపి చూడు, నీ నక్షత్రమే మారిపోద్ది. ఆయన చేతిలో నక్షత్రంలాగా మారిపోతావు. నీ దివిటి వెలిగించబడుతుంది, నీ ప్రకాశమానంగా వెలిగించబడతావు నువ్వు. అంతే. ఎంత పెద్ద కష్టము కొండలాగా వచ్చినా మంచులాగా కరిగించేస్తాడు ప్రభు. చప్పట్లు కొట్టండి. కొండలాగానే వస్తుంది సమస్య, కానీ దేవుడు ఏం చేస్తాడు? మంచులాగా 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 కరిగించేస్తాడు ఆయన. ఇది కేవలము ప్రార్థనతో మాత్రమే సాధ్యం. చెప్పండి, ఎవరితో సాధ్యం ఇది? కేవలం ప్రార్థనతోనే సాధ్యం. కాబట్టి ఇక మీదట నుంచి మొదటి గడియ దేవునికి కనుక ఈ రోజు నుంచి మొట్టమొదటి గడియ దేవునికి చదువుగాక, దేవునితో గడుపుదురుగాక. దేవుని వాక్యం అంటుంది. ఎందుకు అనంటే పైకి భక్తి గల వారిగా ఉండి లోపల దాని శక్తిని అనుభవించని ప్రజల మధ్యలో బ్రతుకుతున్నాం. జాగ్రత్త. వాళ్ళు ఎంతకైనా తెగబడతారు, ఎంతకైనా తెగిస్తారు, ఏ మాటలైనా మాట్లాడతారు, ఎలాగైనా బ్రతుకుతారు. ఎందుకంటే అది వక్రజనము, ఎందుకంటే అది దుష్ట మనుషులు, ఎందుకంటే అది పశువు మనస్సు కలిగిన వాళ్ళు, ఎందుకంటే అది మృగ స్వభావం కలిగిన వాళ్ళు. వాళ్ళ మధ్యలో ఉన్నాం కనుక మనము తప్పించబడాలనంటే మనము దేవుని పైన ఆధారపడ్డం నేర్చుకోవాలి. ఆమేన్. ఏం చేయాలి చెప్పండి? స్తోత్రం చెప్పండి. ఏం చేయాలి చెప్పండి? అనుకున్న వాళ్ళు ఏం చేయాలి? ఏం చేయాలి మనము? దేవునికి మొట్టమొదటి గడియ మనము సమయాన్ని దుష్ట మనుష్యుల మృగ మనస్సు కలిగిన లేకపోతే వక్ర జనము కలిగినటువంటి వారి చేతుల్లో నుండి ప్రభు ఏ నోరు లేదా? గట్టిగా చెప్పొచ్చుగా, గట్టిగా చెప్పొచ్చుగా. అన్నుదినము తప్పిస్తాడా లేదా? చెప్పండి. ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? అప్పుడు మైక్ ఇస్తే మామూలు అట్టికాయ పెట్టినా పరకలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పుడు ఒక తీసుకొని తినాలి, మామూలు తినేసేయాలి, అలాగున్నారు. అదే కనుక మీకు మైక్ ఇస్తే ఈ వీధిలో మాట్లాడితే, నేను వాకింగ్ చేస్తా ఉన్నా గ్రౌండ్లో వాకింగ్ చేస్తా. మనోడు పైన నీళ్లు కొడుతూ పైన ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఉదయం పూట ఎవరో ఫోన్ చేసినట్టు నాకు అక్కడికి స్పష్టంగా వినపడుతుంది మనోడు మాట్లాడుతూ ఉంటాడు. ఆ గ్రౌండ్లో ఉన్న నాకు ఆ గాలి వాటర్ వినపడతా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి చెప్పండి. ఎలాంటి ప్రజల మధ్యలో బ్రతుకుతున్నామంటే ముందేమో నిన్ను బాగా మాట్లాడతారు, నువ్వు లేకపోతే నేనే లేనంట. అబ్బా అక్క అక్క, అన్నా అన్నా, తమ్ముడా, అస్సలు నువ్వు ఇయ్యకపోయింటే, నువ్వు చెయ్యకపోయింటే, నువ్వు రాకపోయింటే, నువ్వు లేకపోయింటే, నువ్వు ప్రార్థన చేయకపోయింటే, నువ్వు సహాయం చేయకపోయింటే నేను ఏమవుదును, నేనేమవుదును అని చెప్పి పాటలు ఎంత బాగా పాడతారో. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. అదే స్థితిలో నుంచి కొంత వెనక్కి చూస్తే వాళ్ళ పరిస్థితి మనం ముందు మాట్లాడినటువంటి మాటలు కనుక ఉండవండి. అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఛా, ఇటువంటి కృతజ్ఞత లేని వారికి సహాయం చేసింది, ఇలా బ్రతుకులు చెడ అని అనిపిస్తుంది. కానీ మీలాగా తిట్టలేను కదా. ఇప్పుడు నాశనం అవుతారా? నా కళ్ళు చల్లబడేటప్పుడు ఎప్పుడు మీకు ఆ కరోనా మళ్ళా వచ్చి కొట్టకపోతారా అనాలనిపిస్తుంది. అనలేను కదా సేవకుని. ఇలాంటి దరిద్రులక, ఇలాంటి దుష్టులక, ఇలాంటి వక్రజనమునక సహాయం చేసింది అనిపిస్తుంది. ఒక్కొక్కసారి అనిపిస్తుంది, కానీ అనలేను కదా. అని అనలేదు. ఎందుకనంటే నేను అందరి కొరకు ప్రార్థన చేస్తాను కాబట్టి, పెట్టినా మీరే, తిట్టినా మీరే, కొట్టినా మీరే అని బతుకుతా ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
అయిపోయింది. 10 సంవత్సరాల క్రితమే పాత జీవితం అంతా సమాధి చేసి వచ్చారు. పాత జీవితం అంతా సమాధి చేసి సంపూర్ణ సేవకు సమర్పించుకొని కుటుంబంతో చిన్న బిడ్డలను తీసుకొని, అప్పటికి నా బిడ్డలు ఇంకా ఎదగలేదు, చిన్న పిల్లలను తీసుకొని, ఇంకా వర్షగాడు పాలు తాగుతా ఉన్నాడు, చిన్న పిల్లలను తీసుకొని అంతా విడిచిపెట్టేసి, సౌకర్యాలన్నీ విడిచిపెట్టుకొని, రక్త సంబంధాలను పక్కన పెట్టేసుకొని, సహకరించే వారి వైపు కూడా నా యొక్క చూపును నేను మలుచుకోకుండా, సహకరించే వారి వైపు నా చెయ్యిని కూడా చాపకుండా, కేవలం దేవుని మీద, సంఘం మీద ఆధారపడి ముందుకు వచ్చేసి సేవలో ఆ రోజు వచ్చిన రోజు నాకు గుర్తు. నాకు ఆలోచన ఉంది, నా భార్య బిడ్డలు ఎట్లా పోషించబడతారు. నేనేమో సేవకు సంపూర్ణంగా వచ్చా. 15,000 నెలకు ఇస్తాడు. ఆ 15,000 వదిలేసుకున్నా. ఇంటి రెంట్ కడతాడు, కారుకు కంతు కడతాడు మా వాడు, అన్నీ చేస్తాడు. అన్నీ విడిచిపెట్టుకున్నా సంపూర్ణ సేవకు రావాలి. అవి విడిచిపెట్టుకుంటేనే సేవ చేయగలను. కానీ ఇది సమయమా? ఎంతమంది నా దగ్గరకు వచ్చి, అన్నా నీకు తెలియదు సమాజం గురించి, ఇన్ని రోజులు నిన్ను గౌరవించిన వారు నీ దగ్గర కూడా రారని అన్నారు. ఇన్ని రోజులు నీకు విలువిచ్చిన వాళ్ళు నిన్ను ముఖము కూడా చూడరు. నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళాలనుకుంటున్నావు? ఇది సముద్రము, ఇక్కడ నీకు సర్వ సమృద్ధి ఉంది. నువ్వు గనక విడిచిపెట్టి వెళ్ళిపోతే నువ్వు దిక్కులేనడు అయిపోతావు. ఏదో ఒక రోజు కళ్ళకాడికి రావాల్సి వస్తుంది. ఈ ప్రాణం ఇలా పోవాలి కానీ తిరిగి సేవ విడిచిపెట్టి వచ్చే రోజు రాకూడదని కోరుకున్నాను. చిన్న బిడలను తీసుకొని ఎత్తుకొని గిరిజనుల మధ్య పరిచయం కోసం వచ్చాను. 6 మందితో ప్రారంభించాను. ఈరోజు 400 మంది సంఘముగా దేవుడు చేశాడు. 6 మందితో ప్రారంభించిన పరిచర్య పోషించుకోవడానికి ప్రారంభ దినాలలో కష్టమైంది. 6 నెలల దాకా చాలా కష్టమైంది. కట్టుకుండే కంతులు ఉన్నాయి, కట్టుకుండేటివి ఉన్నాయి కంతులు. కారు కంతుగా నేనే కట్టుకోవాల్సి వచ్చింది. ఇంటి అద్దె నేనే కట్టుకోవాల్సి వచ్చింది. బిడ్డలకు పోషణ నేనే చేసుకోవాల్సి వచ్చింది. వాళ్ళకు స్కూల్ ఫీజులు కట్టుకోవాల్సి వచ్చింది. అన్ని బడ్డను పడిపోయింది నా మీద, బరువు ఎక్కిపోయింది. కొన్ని సందర్భాలలో నాకు వచ్చిన శ్రమలను బట్టి, శోధనలు బట్టి, కొన్ని సందర్భాల్లో నేను అనుకున్నాను, అసలు ఈ మార్కాపురం విడిచిపెట్టి వేరే రాష్ట్రానికి, నా భార్య బిడ్డలను కూడా విడిచిపెట్టి వేరే రాష్ట్రానికి దూరంగా వెళ్ళిపోవాలి. నేను ఉన్ననా లేనా అనే సంగతి కూడా ఎవరికి తెలియకూడదు కొంతకాలం వరకు అని చెప్పేసి ఆలోచన చేశాను. కొద్ది రోజులు ఒకరోజు అలాగే కూర్చొని ఉన్నాను. ఆదివారం 10 అయింది, ఇంకా రాలేదు పరిచర్య కోసం, అక్కడికి ప్రార్థన స్టార్ట్ చేయడానికి రాలేదు. 10 అయింది. నా దగ్గరికి విక్టర్ అని వచ్చాడు. ఏంది రాజు అలాగే కూర్చొని ఉన్నావు? నేను తప్పు చేశానేమో అని అనిపిస్తుంది అన్న దగ్గర నుంచి బయటకు వచ్చి నేను పొరపాటు చేసానేమో, సంపూర్ణమైన సేవకు వచ్చి నేను చాలా పొరపాటు చేసానేమో అనిపిస్తుంది అన్న అంటే, లేదు ఇది దేవుని చిత్తము, ఎందుకు భయపడుతున్నావు? సంఘం ఉంది, మేమున్నాం, ఇప్పటి నుంచి చూడు ఇదివరకులా కాదు అని చెప్పి ఆ రోజు నన్ను బలపరచడం కోసం నేను అన్నానన్నా ఎక్కడికన్నా దూరం వెళ్ళిపోతానన్నా. ఎప్పుడు నేను ఇంత కష్టాలు పడలేదన్నా, ఎవరితో ఒక మాట అనిపించుకొని ఎరగనన్నా. నేను ఇంతకాలంలో నేను ఎప్పుడు ఎవరికి ఒక నష్టం చేసి ఎరగను, ఒక కీడు చేసి ఎరగను. ఇంత నష్టం జరిగింది నాకు, ఇంత ఘోరమైన విపత్తు వచ్చింది నా మీదికి. నేను ఎవ్వడికి అన్యాయం చేయలేదన్నా, నేను ఎవ్వడికి కీడు చేయలేదన్నా. నా దగ్గర ఉన్న దాంట్లో పెట్టుకుంటూ వచ్చాను. ఈరోజు నాకు చిన్న బిడ్డలు. నేను అక్కడి నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా నా భార్య ఒక్క మాట కూడా లేదు, వద్దయ్యా అని ఒక్క మాట కూడా లేదు. నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉంటాం, నువ్వేం తింటే అదే పెట్టు, నువ్వు చెట్టు కింద ఉన్నా కూడా చెట్టు కింద ఉంటాం, నీ మాటను గౌరవిస్తామని వచ్చింది. ఈరోజు నేను న్యాయం చేయలేకపోతానేమో అని అన్నప్పుడు చాలా బలపరిచాడు ఆ రోజు నన్ను. ఆ రోజు మరలా నేను ప్రభు సన్నిధికి వచ్చి ప్రార్థన చేసి ఆత్మను పొందుకున్న తర్వాత పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడడం ప్రారంభించాడు. నన్ను నిలబెట్టింది ఆయన ఇక్కడ, పరిశుద్ధాత్ముడు నిలబెట్టాడు నన్ను ఇక్కడ. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను వెనక్కి తిరిగి చూసుకున్నది లేదు. చప్పట్లు కొడుతూ దేవుని కనపరుద్దాం. ఇది పరిశుద్ధాత్ముడు నన్ను చక్కగా నిలబెడితే జరిగిన పరిచర్య. ఇది పరిశుద్ధాత్ముడు నన్ను దర్శిస్తే, నాతో మాట్లాడితే జరిగిన పరిచర్య. ఇంతవరకు కూడా
ఎంతో మంది వస్తుంటారు వెళ్ళిపోతుంటారు, వస్తుంటారు వెళ్ళిపోతుంటారు. మందిరానికి గురుగులు అనుకునే వాళ్ళు, మేకలు అనుకునే వాళ్ళు వెళ్ళిపోతారు. గోధుమలను, పొట్టేళ్లను, గొర్రెలను మాత్రమే దేవుడు సంఘంలో ఉంచుతాడు. పొట్టు అనుకున్న వాళ్ళందరినీ దేవుడు తొలగించేస్తా ఉంటాడు. ఈ సేవకు ఎవరు వ్యతిరేకంగా ఉన్నారని దేవునికి అనిపిస్తుందో వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతూనే ఉంటారు. దేవుని దృష్టిలో ఉన్న వాళ్ళు మాత్రమే నిలబడతా ఉంటారు ఇక్కడ, అంతే. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. గతించిన కొన్ని మాసాల క్రితం ప్రార్థన చేశాను, ప్రభువా అని ప్రార్థన చేస్తే ప్రభు అంటున్నాడు, నా చేతిలో జల్లెడ ఉంది, చాట ఉంది, చెరుగుతున్నాను, పొట్టంతా వెళ్ళిపోతుంది, గింజలను ఉంచుతాను, గొర్రెలను ఉంచుతాను, మేలుకరమైన వాళ్ళను ఉంచుతాను, శ్రేష్టమైన వారిని నిలబెడతాను, పరిచర్యను పైకి లేపుకుంటూ వస్తాను ఇక మీదట. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. నెల రోజులు బాధపడ్డాను, నెల రోజులు దిగులు పడ్డాను. అయ్యో, నా తప్పు లేకపోయినా, నా పొరపాటు లేకపోయినా నేను మేలు చేయాలని అనుకుంటాను కదా, నేను ఎందుకు కీడు చేస్తాను, నేను మంచి చేయాలనుకుంటాను కదా అని చెప్పేసి ఎంతో ఏడ్చినటువంటి పరిస్థితుల్లో ప్రభువు నన్ను పరిశుద్ధాత్మ ద్వారా నన్ను మరలా నిలబెట్టుకుంటూ వచ్చాడు. నేను కృంగిపోతున్న ప్రతిసారి, నేను బలహీనపడుతున్న ప్రతిసారి దేవుడు మాట్లాడుతున్నాడు, ఎవడు తరమకుండానే దుష్టుడు పారిపోవునట్లుగా అలాగ నేను జల్లెడ పడతాను. దేవునికి స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఒలీవ మినిస్ట్రీస్కు శ్రేష్టకరమైనటువంటి తలకాయలను మాత్రమే నిలబెడతానని చెప్పి మాట్లాడాడు ప్రభు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. దీనికి ఉపయోగకరమైన వారిని, ఈ పరిచర్యను చూసి అసూయపడే వారిని ఉంచను. నీ ఎదుగుదలను చూసి, మందిరపు ఎదుగుదలను చూసి, ఈ సేవ అభివృద్ధిని చూసి కుళ్ళుకునేవారు, అసూయపడేవారు, సనుగుకునేవారు, గొనుగుకునేవారిని ఉంచను. ఈ పరిచర్య కొరకు స్తంభాల్లాగా నిలబడే వారిని నేను నిలబెడతాను ఈ సంఘంలో. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. రాత్రులలో 2:30కు లేచి ప్రార్థన చేస్తున్నప్పుడు 4 గంటల దాకా ప్రభువు నాతో మాట్లాడుకుంటూ బలపరుచుకుంటూ వచ్చాడు. ప్రభువా, ఏంటి మరలా ఈ శోధన, మరలా ఏంటి ఈ కష్టము, మరలా ఏంటి ఈ ఆవేదన, మరలా ఏంటి ఈ పరిస్థితులు, ముఖము మీద ఎంతో పొగిడిన వాళ్ళు ఇప్పుడు నా గురించి నికృష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. నేనేదైనా తప్పు చేశానా, ఎప్పుడైనా ఒక బూతు మాట్లాడానా, ఎవరికైనా కీడు చేశానా, ఎవరి దగ్గరైనా లాక్కున్నానా, ఎవరినైనా నేను ఏమైనా ఇబ్బంది పెట్టానా, ఎంతో బాధపడినటువంటి రోజులు ఉన్నాయి. కానీ ప్రభు మాట్లాడుకుంటూ వచ్చాడు, సంఘ క్షేమము నిమిత్తమే నేను చేసుకుంటూ వస్తాను అని చెప్పుకుంటూ వచ్చాడు. ఏది చేసిన సంఘ క్షేమము కొరకు చేస్తాను, నువ్వు ధైర్యంగా ఉండు అని ప్రభు మాట్లాడుకుంటూ వచ్చాడు. ప్రభువా, ఈ సమయంలో నేను ఈ పని ప్రారంభిస్తున్నాను, ఇది సరి అయిన సమయమేనా? ప్రభు అన్నాడు, నువ్వు ప్రారంభించు, అసలు నీ మైండ్ అక్కడి నుంచి డైవర్ట్ చేయాలి, నువ్వు ప్రారంభించు, నేను దాన్ని ముగిస్తానని ప్రభు మాట ఇచ్చాడు. ఆయన 3 నెలలైంది ఇంటి పని ప్రారంభిస్తూ, ఈ రోజుకి పని ఆగకుండా సాగుతూ ఉంది పని. ఇది నా గొప్పతనం కాదు, నా దగ్గర ఉండి కాదు, ప్రభు ఎట్లా ఇస్తున్నాడో ఇస్తూ ఉన్నాడు, దానికి చేస్తూనే ఉన్నాం. దీనంతటికి వెనక మీ అందరి ప్రార్థన సపోర్ట్ ఉంది. పరిశుద్ధాత్ముడు మనమల్ని చక్కగా నిలబెట్టడం ద్వారా జరుగుతుంది పరిచర్య. నిలబెట్టాడు ప్రభువు. కృంగిపోతున్నప్పుడు, బలహీనపడుతున్నప్పుడు, ఆశలు చల్లారిపోతున్నప్పుడు, నాకున్న పరిస్థితులు ప్రతికూలంగా ఉంటున్నప్పుడు దేవుడు ఆత్మచేత నిలబెట్టుకుంటూ వస్తా ఉన్నాడు ప్రభు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ప్రభు వాగ్దానాలు చేసుకుంటూ వచ్చాడు. ఈ సంవత్సరం ఇంకా గొప్ప వాగ్దానం చేశాడు. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించేదని రా బిడ్డ, నువ్వు కింద ఆలోచన చేస్తున్నావు, గ్రౌండ్ ఫ్లోర్లో నిన్ను టాప్ ఫ్లోర్కు తీసుకుపోయి నిన్నే టాపిక్గా పెడతా అని చెప్పాడు ప్రభు. దేవునికి స్తోత్ర. నిన్ను టాప్ ఫ్లోర్లో ఉంచుతా, నువ్వే టాపిక్ అవుతావు జనాలకు. నీ గురించి మాట్లాడేవాడెవ్వడు నీ ముందుకు రాలేడు, వాళ్ళు వెనకనే మాట్లాడుతూ ఉంటుంటారు. నిన్నే నేను ముందుంచుతా, ప్రతి దాంట్లో నిన్ను తలగా నియమించుతా. ఆమేన్. దేవుడు ఆ కృప సంఘానికి కూడా ఇచ్చునుగాక. 3వ విషయాన్ని చెప్పి నేను ముగింపులోనికి వచ్చేస్తాను. 3వ విషయం యెహెజ్కేలు గ్రంథంలో 37వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం. ఎక్కడికి?
ఎముకలతో నిండి ఉన్న లోయలో నన్ను దింపెను. వాటి మధ్య నన్ను ఇటు అటు ఎవరు నడిపిస్తున్నారు? యేసుకేలు నడుస్తున్నాడా? ఆయన నడిపిస్తున్నాడా? యెహోవా నడిపిస్తా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ఎండిపోయిన ఎముకలు కలిగిన లోయ, జీవము లేని లోయ. మూడవది జీవము లేని లోయ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జీవము లేని లోయ అంటే జీవము లేని మనుషుల మధ్యలో మనం భక్తి చేస్తున్నామని గుర్తుపెట్టుకోనండి. ఎలాంటి మనుషుల మధ్యలో బ్రతుకుతున్నాం? జీవము లేని మనుషులు. పాటకు స్పందించరు, ప్రార్థనకు స్పందించరు, మాటకు స్పందించరు, వాక్యానికి స్పందించరు, వాగ్దానానికి స్పందించరు, ఆరాధనకు స్పందించరు, ఆశీర్వాదానికి స్పందించరు. ఎప్పుడు వస్తారో, ఎప్పుడు పోతారో, ఎప్పుడు ఉంటారో, ఎప్పుడు వెళ్తారో, ఎప్పుడు ఇస్తారో, ఎప్పుడు ఇయ్యరో, ఎందుకు వస్తారో, ఎందుకు పోతారో తెలియదు కొంతమంది పరిస్థితి. కొంతమంది పరిస్థితి తెలియదు. ఎప్పుడు పోతారో తెలియదు, ఎప్పుడు వస్తారో తెలియదు. అసలు ఈ వారం వస్తారో తెలియదు, రారో తెలియదు. కొంతమంది జీవము లేనటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఎంత వాక్యం చెప్పు, వాళ్ళకు జీవం లేదు కాబట్టి చక్కగా నిద్రపోతూ ఉంటుంటారు. ఏం లేదు వాళ్ళ లోపల. ఏ జీవం ఇది? ఏ జీవం ఇది? అది లేదు కాబట్టి వాళ్ళు చక్కగా నిద్రపోవడానికే వచ్చినట్లు చక్కగా నిద్రపోతూ ఉంటారు. ఏమ్మా వాక్యం విన్నావా అంటే నా వాక్యం కదన్నా. ఏం చెప్పిండు? విన్నా. నీకేమన్నా వాక్యం నువ్వు బ్రహ్మాండంగా చెప్తా. అమ్మ నేను బ్రహ్మాండంగా చెప్తాను, నాకు తెలుసులే. ఏం చెప్పానమ్మా వాక్యం? ఏం చెప్పిండమే? ఏ మనుషులు ఈ మనుషులు? ఏ మనుషులు? జీవము లేని మనుషులు. వచ్చినమా, కూర్చున్నామా, వాక్యం విన్నామా, ఆవలించినమా, 4 ఆవలింతలు, 2-3 సార్లు 2 చెవులలో ఏలు పెట్టి తిప్పుకున్నామా, వెనక్కి చూసినామా ఎవరున్నారో, టైంకి వెళ్ళి చూసినామా ఎంత అయిందో, ఇంకా ఏందప్పా అని చెప్పి ఆలోచించినామా, ప్రార్థన అయిపోయింది. ఏ మనుషులు? ఏ మనుషులు? అమ్మా మోకరించండి అంటే అటు ఇటు చూసి ఒక స్టాండ్ పెట్టుకొని ఎప్పుడు ఈ ఆరాధన అయిపోద్దా, ఎప్పుడు అన్న ప్రార్థన ముగిస్తాడా? ఏ మనుషులు? ఏ మనుషులు? జీవము లేని మనుషులు. ఏ లోయలో ఉన్నారు? ఎముకలు. వీటికి చర్మం లేదు, వీటికి మాంసం లేదు. ఇవి స్కెలిటన్ ఎముకలు. తెలుసా ఎముకలు ఎలా ఉంటాయో? మా నాన్న అర్ధరాత్రి వస్తుంటాడు. అర్ధరాత్రి వచ్చేది మావాడు. వచ్చి ఆయన నాకంటే తెల్లగుంటాడు కాబట్టి, నాకంటే నేను తెల్లగున్నానా నల్లగున్నానా? చూడు ఒక్కళ్ళు కూడా చెప్పలేదంటే నేను ఎంత కర్రేగున్నా ప్రభువా. నాకు ఇన్ని రోజులు దిగులు లేదు, కానీ ఇప్పుడు దిగులైంది. నాకు ఇంత నల్లగున్నాను నేను. మరి కనపడట్లేదా నేను? అంటే చొక్కా కనపడుతుందా? మా నాన్న నాకంటే కర్రెగా డాంబర్ లాగుంటాడు మా నాన్న. ఆయన అర్ధరాత్రి వస్తాడు, ఒక మడి కట్టుకుంటాడు. అటవ ఉంటాయి, అటవ తెలుసా? అటవలు. అటవ మీద ఉన్నటువంటి ఆ పుర్రెలు ఎముకలు బయటికి తీస్తాడు. పుర్రెలు ఎముకలు ఉంటాయి పైన, బయటికి తీస్తాడు. ఆ చేతి, తలకాయ, కాళ్ళ ఎముకలు ఉంటాయి, అవి తీస్తాడు. నేను మా అమ్మ నొలక మంచం మీద వండుకొని ఉంటాము. మా ఓడు రాగానే మా అమ్మ, అబ్బాయి ఈ పనికిమాలనుడు ఇప్పుడే వచ్చిండిరా అని చెప్పేసి మా అమ్మ నన్ను దగ్గరికి తీసుకొని ఆ కొంగు ముఖానికి గప్పేస్తుంది. మా ఓడు ఆడ ముగ్గేస్తాడు. ఆ దూలానికి నల్లది కోడి పెట్ట పీక వరకు కోసి, నల్లగా ఉంటుంది, అది ఆయనలాగానే నల్ల కోడి పెట్ట పీక దాకా కోసి దాన్ని పైన యాలగడతాడు. ఆ ముగ్గు మీద పడతా ఉంటాయి రక్తపు సుక్కలు. ఈ లోపు
ఆ బురద దగ్గర ఒకటి బురదది మట్టి తీసుకొచ్చి ఒక బొమ్మను తయారు చేసి ఉంటాడు. ఆ బొమ్మ అట పెట్టి ఆ పిన్నిసో దబ్బలమో ఏది సూదిగా ఉంటే లేకపోతే ఆ ముల్లో తీసుకొస్తాడు. ఆ ముగ్గులో ఈ ఎముకలు పెడతాడు. ఏంటి ఇది? ఎముకలు పుర్రె. ఇది పుర్రె అంటే తలకాయ కొరదండిలే మీరు. తలకాయ పెడతాడు. ఈ ఎముకలన్నీ ఇట్లా పెట్టి ఒక ఎముక చేతికి తీసుకుంటాడు, ఒక దాంట్లోనేమో సూది తీసుకుంటాడు. అప్పుడు ఆయన తిప్పుతూ ఆ ఎముకతో దాన్ని ఇట్లా తిప్పుతూ ఉంటుంటాడు. ఏంది? ఆ బొమ్మ మీద రక్తం పడతా ఉంటుంది కదా, ఆ ముగ్గేస్తాడు, బాస్కపాట్లు వేసుకొని కూర్చుంటాడు. బాస్కపాట్లు వేసుకొని కూర్చొని అదేమో రక్తం పడతా ఉంటుంటుంది, కారుతా ఉంటుంటుంది. ఇలా తిప్పుతూ ఉంటుంటాడు. వాడిని గట్టిగా పట్టుకోండి. ఇప్పుడు వాడిని తిప్పుతూ ఉంటుంటాడు. తిరగవే త్రిపుర సుందరి అని అంటాడు. అంతే. అది జింక్ చిక్. ఆ బొమ్మ తిరుగుతూ ఉంటుంది, డాన్స్ చేస్తూ ఉంటుంది. తిరగవే త్రిపుర సుందరి అనగానే అది ఎగురుతూ ఉంటుంటుంది. అది అందుకే పిల్లలను పట్టుకోమని చెప్పింది నేను. ఆ త్రిపుర సుందరి వచ్చింది లోపలికి. అందుకే పిల్లలను పట్టుకోమన్నది. ఆ ఎముకతోటి ఒట్టి పైన నల్లగుంటాడు మనిషి. అదేమో పడతా ఉంటుంది. మా అమ్మేమో ఆ నులక మంచంలో ఉండి ఆమె కొంగు నాకు కప్పుతుంది. పనికి మాలోడు ఇంట్లోనే పెట్టిండా సైతానోడు. పనికి మాల మా అమ్మ మామూలుగా తిట్టదు, డిక్షనరీలో లేని బూతులన్నీ తిడతా ఉంటుంటుంది. అప్పటికి మారు మనసు పొందుకొనే ఉంది యేసుప్రభు దయ వల్ల. అయినా కూడా నా డాష్ ఆ డాష్ ఈ డాష్ అని చెప్పేసి గొబ్బు మాటలని తిడతా ఉంటుంటుంది. రే నువ్వు చూడగాకరా అంటుంటుంది. నేను చూడలేదులే, నీ ఊరిక కొంచెం అని ఇటు చూస్తుంటాడు. అసలు ఏం చేస్తున్నావు మా అయ్య తెలియాలి కదా కొంపలా. చూడట్లేదులే మా అని మా అమ్మ కొంగు కొంచెం తీసి ఒక్క కన్నుతో ఒంటి కన్నుతో చూస్తా ఉంటుంటా. ఆయనేమో దాన్ని తిప్పుతా ఉంటుంటాడు. తిప్పి ఆ పైకి చూపిస్తుంటాడు, దానికి తిప్పుతా ఉంటాడు పైకి. ఎందుకంటే మా నాన్న కులదైవం త్రిపురాంతకం త్రిపుర సుందరి అన్నమాట మా నాన్న పూజించేది. అందుకని ఆయన తిరగవే త్రిపుర సుందరి అని అంటే అది ఎగురుతుంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే మా ఓడు ఎన్నో డబ్బులు తీసుకొని వచ్చిండు శాతపడి చేస్తానని. అందుకని ఇంట్లో పెట్టిండు కొంపటి. ఇంట్లో శాతపడి ప్రారంభించిండు. ఈడ ఈ సూదితో కుచ్చే కొద్దీ ఆడవాడికి స్పాట్లో పడ్డాడు. ఈడ ఇటు సూదితో కుచ్చుతుంటాడు మా అయ్య, అక్కడ వాడికి స్పాట్ పడ్డది. ఇంకంతే. ఇక్కడ కుచ్చే కొద్దీ వాడక్కడ చచ్చిండే అర్థం. ఇంకా అటువంటి భయంకరమైన మాంత్రికుడు మా వాడు. ఎముకలు ఎందుకు వచ్చింది టాపిక్? ఈరోజు పోతారా మీరింటికి? మీ అందరికి ఇప్పుడు ముగ్గేసి చేస్తా, పేరున చేస్తా. మీ పేర్లని తెలుసు, మీ గుడ్డ వాసనను బట్టి వస్తుంది ఇంటికి. మీరేమనుకుంటుండ్రో? పోతూ మా అయ్య మాకు నేర్పించిపోయిండు, ఎవరన్నా అతి చేస్తే చెయ్యండి రా అని. ఎముకల లోయ. ఏ లోయ? ఎముకల లోయ. కానీ యెహెజ్కేలు అక్కడికి తీసుకెళ్ళి, యెహెజ్కేలు ఈ అన్ని ఎముకలు కలిగిన లోయ, ఇది జీవము లేనిది, ఇవి బ్రతుకగలవా? అవును. యెహెజ్కేలు అంటున్నాడయ్యా, బ్రతుకుతాయి నీ నామంలో. ఆమేన్. నీ నామంలో బ్రతుకుతాయ్యా. యెహెజ్కేలుకు దేవుడు పవర్ ఇచ్చాడు. పవర్ ఇచ్చి యెహెజ్కేలు ఒక్క మాట ఎముకల లోయలో పలికినప్పుడు ఆ ఎముకలన్నీ కూడా మాంసంతో పొదగించబడి, ఆర్గాన్స్తో పొదగించబడి అవి లేచి చక్కగా నిలబడ్డాయంట అవన్నీ కూడా. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు అంటున్నాడు, దాంట్లో జీవం లేదయ్యా, అదిగో జీవం రమ్మని ఆజ్ఞాపించు, నువ్వు ఏది పలుకుతేననేది చేస్తా అని చెప్పాడు. అప్పుడు మరలా యెహెజ్కేలు పలికినప్పుడు ఆ నిలబడి ఉన్నటువంటి ఆ శరీరంలోనికి ఏమొచ్చింది? జీవాత్మ రమ్మని పలుకగా జీవాత్మ అందులోనికి వచ్చి చలనము కలిగింది. నేనేమంటున్నానంటే, మనం ఎలాంటి ప్రజల మధ్యలో బ్రతికినా
మనము మాట్లాడితే దేవుడు స్వస్థతనిస్తాడు. మనం మాట్లాడితే కార్యాలు చేస్తాడు. మనం మాట్లాడితే జీవం వస్తుంది. మనం మాట్లాడితే దేవుని కార్యాలు జరిగిపోవాలి. ఎందుకో తెలుసా? నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడితే ఈ కార్యాలన్నీ మీరు పొందుకుంటారు. పరిశుద్ధాత్మ చేత నింపబడితే ఈ కార్యాలు మనలో జరుగుతాయి. కాబట్టి బిడ్లారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు బ్రహ్మదండి చెట్ల మధ్యలో ఉన్నావు, భయపడొద్దు. ముళ్ళ తుప్పల మధ్యలో ఉన్నావు, భయపడొద్దు. వాళ్ళు తిరుగుబాటు చేసే వాళ్ళే, అయినా భయపడొద్దు. నువ్వు మాట్లాడితే అద్భుతం చేస్తా, నువ్వు ప్రార్థిస్తే కార్యం చేస్తా, నువ్వు నాకు పక్షాన నిలబడితే చాలు, నేను నీ పక్షాన తోడుగా ఉంటా. ఎవ్వరు ఒక్క మాట చెప్పనివ్వండి, నన్ను చివరిగా బిడ్డలారా ఒక్క మాట చెప్పనివ్వండి. మీరు దేవుని పిల్లలు కనుక, ఒక్క మాట చెప్పనివ్వండి, ఇప్పుడు ముగిస్తున్నాను. మీరు దేవుని పిల్లలు కనుక ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ, మిమ్మల్ని ఎవ్వరు శాపగ్రస్తమైన మాటలు మాట్లాడినా అవి మీ మీద పని చేయవు, పని చేయవంతే. ఎందుకో తెలుసా? దేవుడు మిమ్మల్ని సంఘంలో ఆశీర్వదించాడు. ఎలాగో తెలుసా? ఎలాగో తెలుసా? ఎలాగో తెలుసా? హేతువు లేని ఏ శాపము మీ మీద పని చేయకుండా, ఎవరు ఎన్ని దూషణ, ఎన్ని శాపగ్రస్తమైన మాటలు మాట్లాడారో చెప్తున్నాను. ఎన్ని దూషణ మాటలు, ఎన్ని శాపగ్రస్తమైన మాటలు ఇప్పటి నుంచి ఎవరైనా మీతో మాట్లాడి ఉంటే నేను చెప్తున్నాను, దానికి రెట్టింపు ఆశీర్వాదాలు మన మీదకి వచ్చునుగాక, రెట్టింపు దీవెన మనకు కలుగునుగాక, రెట్టింపు క్షేమము కలుగునుగాక, రెట్టింపు మేలే జరుగునుగాక. నిన్ను దూషించిన వారు సిగ్గుపడుదురుగాక, నిన్ను శపించిన వారు అవమాన భరితులగుదురుగాక. దేవుడే మన పక్షాన ఆశీర్వాదమును విస్తరింపచేయునుగాక. తలలు వంచి కళ్ళు మూయండి. పొరుగువారి క్షేమాన్ని ఓర్వలేరురా, పొడిచి పొడిచి మనసు విరిచి చంపుతారు, పోయాక సానుభూతి తెలుపుతారురా, పోయాక సానుభూతి తెలుపుతారురా, పొదవి పొదిగి ఏడ్చి మరి పొగడుతారురా. లోకమే అరణ్య భూమిరా, మనసు లేని మనుషులే పొదలురా, గండి పొదలురా. లోకమే లోకమే అరణ్య భూమిరా, మనసు లేని మనుషులే ముండ్ల పొదలురా, బ్రహ్మదండి పొదలురా. లోకమే నువ్వు భయపడాల్సిన పని లేదు. శాపమును ఆశీర్వాదకరంగా మారుస్తానంటున్నాడు ఈరోజు. బ్రహ్మదండి చెట్ల మధ్యలో బ్రతుకుతున్నావా? ముళ్ళ తుప్పల మధ్యలో బ్రతుకుతున్నావా? భయపడద్దు, దేవుడే నీ సహాయకుడు. ఎదలోన గాయాలు రేపుతారురా, ఎంతో ప్రేమను పైకి చూపుతారురా.
తెలుపుతారురా, పోయాక సానుభూతి తెలుపుతారురా, పొదవి పొదిగి ఏడ్చి మరి పొదగుతారురా, పొదవి పొదిగి ఏడ్చి మరి పొదగుతారురా. మనం ఉన్నప్పుడు ఎవరు దగ్గరికి రారు, మనం కష్టంలో ఉన్నప్పుడు ఎవరు ఆదరించరు, మనము శ్రమలలో ఉన్నప్పుడు ఎవరు ఓదార్చరు. చనిపోయినప్పుడు మాత్రం ఎంతో ప్రేమను ఒలగబోస్తూ ఉంటారు. హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎవడు వచ్చి 10 రూపాయలు ఇవ్వడు, సానుభూతి తెలుపుతారు. కష్టంలో ఉన్నప్పుడు, కోర్టు సమస్యల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, నరక యాతన అనుభవిస్తున్నప్పుడు ఎవడు దగ్గరికి వచ్చి నేనున్నాను అని భరోసా ఇవ్వలేరు. కానీ ఎంతో వేషధారణ ప్రేమను చూపిస్తూ ఉంటారు. అటువంటి ప్రజలను నువ్వు నమ్ముతుంది. యేసును విడిచిపెట్టి, దేవుణ్ణి విడిచిపెట్టి అటువంటి ప్రజలను నువ్వు నమ్ముతుంది. పొదవి పొదిగి ఏడుస్తారు, నటిస్తారు నీ ముందు. ఎందుకంటే నీతో అవసరం ఉంటుంది వాళ్ళకు ఒకరోజు, ఎందుకంటే నువ్వు వాళ్ళకు ఉపయోగపడతావు ఒకరోజు, ఎందుకంటే నీ ముందు వాళ్ళు మంచివారమని అనిపించుకోవడం కోసం చేస్తారు నీ ముందు. వక్రజనం ఇది. ఓడలో ఉన్నప్పుడు ఓడ మల్లన్న, ఓడ దిగిపోయినాక పోరా బోడి మల్లన్న అనే లోకం ఇది. దేవుని నమ్ము. దేవుడు నిన్ను ఏ స్థితిలో కూడా విడిచిపెట్టడు. ఆయన ఏ సందర్భంలో కూడా మరచిపోడు. ఆయన నువ్వు పడిపోతున్నప్పుడు లేపి ఎత్తుకుంటాడు. ఆయన ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుంటాడు. నీ భర్తతో పోరాటాలు పోరాడుతున్నావు, నీ భర్తతో అల్లాడిపోతా ఉన్నావు, నీ పిల్లలతో అల్లాడిపోతా ఉన్నావు, రాత్రులలో నిద్రపోవడానికి కూడా భయపడుతున్నావు. ఏ సమయాన లేచి నీ భర్త ఏం చేస్తాడో అని కొడవలి దగ్గర పెట్టుకున్నాయి, కార్యము దగ్గర పెట్టుకొని ఏ క్షణాన ఏం చేస్తాడో అని భయపడుతున్నావు. అతని వల్ల కంగారు పడకు. దేవుడు నీ సమస్యను చూస్తూనే ఉన్నాడు. దేవుడు గొప్ప పరిష్కారం ఇవ్వబోతా ఉన్నాడు నీకు. కంగారు పడకు. నీ అవసరతలు ప్రభు ఎరుగును, నీ స్థితిగతులు ప్రభు ఎరుగును. మనుషులలాగా మాయ చేయడు ఆయన. ఆయన నిజమే చేస్తాడు. ఆయన ఏం చేసినా మనుషులలాగా మాయ చేసేవాడు కాదు. ఆయన మాయ చేసేవాడు కాదు. నీ పిల్లలను ఆయన చేయి పట్టుకుంటాడు, ఆత్మచేత నింపుతాడు, కృతజ్ఞతా భావముతో నిండే కార్యాలు చేస్తాడు నీ పట్ల. నువ్వు మర్చిపోవచ్చేమో కానీ ఆయన నిన్ను మర్చిపోలేదు. మనిషిని ప్రేమించలేని మనిషి ఓ మనిషి, మరణమనే కడలి సుడులు దాటలేవురా. మంచివాడను నేనని మోసపోకురా, మంచివాడను నేనని మోసపోకురా. మనసులోని ద్వేషాన్ని పారద్రోలురా, మనసు నిలిపియే ప్రేమ యేసయ్యా. యేసయ్యా ఇంటికి వెళ్ళడానికి కూడా భయపడే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఇంట్లో పరిస్థితులను బట్టి ఇంటికి వెళ్ళడానికి కూడా భయపడే బిడ్డలు ఉన్నారు. దేవా విడుదల కలుగునుగాక. ఈరోజు గొప్ప విడుదల కలగాలి, గొప్ప మార్పు కలగాలి ఈ రోజున. అయ్యా నీ పాదాలు పట్టుకుంటున్నామయ్యా. ప్రతికూల పరిస్థితులు కనుమరుగైపోవాలయ్యా. రాత్రులలో నిద్రపోవడానికి భయపడుతున్నారయ్యా. ఇంట్లో ఉన్న పరిస్థితులు వాళ్ళని వేధిస్తా ఉన్నాయి ప్రభువా. నాయనా దయ చూపండి, ఈరోజు దయ చూపండి అయ్యా. హల్లెలూయా.
మంచివాడను నేనని మోసపోకురా, మనసులోని ద్వేషాన్ని పారద్రోలురా. నీ కుమార్తె ఇంకా కన్సీవ్ అవ్వలేదండి, నీ కుమార్తె ఇంకా గర్భము దాల్చలేదని బాధపడుతున్నావా? ఇదిగో దేవుని సేవకునిగా ప్రవచనం అయితే చెబుతున్నాను, ఈ సంవత్సరము దేవుడు గర్భద్వారాలు తెరవబోతా ఉన్నాడు. వచ్చే ఏట కౌగిట ఒక బిడ్డను ఎత్తుకోబోతుంది నీ బిడ్డ. దేవుడు మార్గాలు సరళం చేస్తా ఉన్నాడు, అడ్డుగోడలు విరగొట్టబడతా ఉన్నాయి. ఏ ఆటంకము కూడా ఆటంకపరచలేని అద్భుతం జరగబోతా ఉంది ఈ సంవత్సరం. ఏ దుష్టుడు కూడా పోరాడి విజయము నొందలేని అద్భుత కార్యం నీ పట్ల చేయబోతున్నాడు. ఆయన పూనుకుంటున్నాడు ఈరోజు నీ విషయంలో. ఆత్మచేత నీ బిడ్డను కమ్ముకుంటున్నాడు. గొప్ప విడుదల కలుగును గాక సంఘములో, గొప్ప విడుదల కలుగును గాక సంఘములో. ఆశీర్వాదాలు వర్షము కుమ్మరించబడును గాక, ప్రతి తల తడపబడును గాక, ఆత్మ చేత తడపబడును గాక. ప్రతి ఒక్కరు కూడా ముండ్ల తొప్పలాంటి ప్రజల మధ్యలో, గచ్చ పొదల్లాంటి ప్రజల మధ్యలో నిరీక్షణ కోల్పోయి ఆశలన్నీ అడుగంటిపోయి బ్రతుకుతున్నావేమో. ఇక నాకు ఇది జరగదు, ఇది నాకు ఇక జరగదు, నా బ్రతికింతే, ఇది నేను చేసుకున్న కర్మ అని సరిపెట్టుకుంటున్నావేమో చెల్లి, అన్న, తమ్ముడు, అక్క. ఇదిగో ఈ రోజే గొప్ప విడుదల నీ జీవితంలో కడగబోతా ఉంది. ఈ రోజే దేవుడు కార్యము చేయబోతా ఉన్నాడు. ఈ రోజే దేవుని కార్యం అనుభవించబోతున్నావు నువ్వు. నీ తలరాతలు మార్చబడే రోజు ఈ రోజు. విశ్వాసం కలిగిన వారై ఉండండి. దేవుడు మీ ప్రతి పరిస్థితిని చూస్తూ ఉన్నాడు. ఆయన ధైర్యంగా ఉండు. నీ బిడ్డల గురించి ఏడుస్తున్నావు, కన్నీరు గారుస్తూ ఉన్నావు, విజ్ఞాపన చేస్తున్నావు, రోధిస్తున్నావు. దేవునికి అంతా తెలుసు. ఆయన సమయంలో తప్పకుండా నువ్వు సంతోషపడే కార్యం చేస్తాడు. ఆయన సమయం వస్తుంది. కృతజ్ఞత హృదయముతో నిన్ను నింపుతాడు ఆ రోజున. దేవుడు అలాంటి కృపనిస్తున్నందుకు చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. నిశ్చయముగా తాను అనుకున్న కార్యములే తాను జరిగించబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. ఊహించిన వాటికంటే గొప్ప కార్యాలు మన జీవితాల్లో అనుభవించబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. బల్లలో పాలు పొందాలనుకున్న వాళ్ళు లేచి నిలబడండి. అలాగే కళ్ళు మూసుకొని మిగతా వారు ప్రార్థనా పూర్వకంగా 10 నిమిషాలలో ముగించేస్తాను. ఆత్మ నడిపింపుకు ఆటంకం పడకండి. బల్లలో పాలు పొందాలనుకున్న వాళ్ళు అలాగే లేచి నిలబడి ప్రార్థనా పూర్వకంగా ఉండండి. మిగతా వాళ్ళు అలాగే వాళ్ళ మీద కాసేపు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. అలాగే ప్రార్థనలో గడపండి కొద్దిసేపు. ఈ సేవకుడు దీవించిన దీవెన నా పైన పని చేయాల ప్రభు, కుటుంబం పైన పని చేయాల ప్రభు.